హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట. యూసీఎంఎస్ అంటారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి నాన్ టీచింగ్ వేకెన్సీస్ అయితే ఏవైతే ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ అనమాట 29 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా 9th October 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట. SC/ST PWD క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎవరికి కూడా ఫీజు లేదనమాట. మేల్ క్యాండిడేట్స్కి మాత్రం UR/OBC EWSకి మాత్రం ఫీజు ఉన్నది. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 ఆఫ్ 7th CPC ప్రకారం 63,000 రూపీస్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇవి UR 9 ఉన్నాయి, SC 4 ఉన్నాయి, ST 2 ఉన్నాయి, OBC 8 ఉన్నాయి, EWS 3 ఉన్నాయి. PWD క్యాండిడేట్స్ కూడా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకా దీనికి సంబంధించి 27 years ఏజ్ అయితే ఇచ్చారనమాట. ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది SC/ST OBC వాళ్ళకి. ఇవన్నీ కూడా గ్రూప్ C కిందకి వస్తాయి, మినిస్టీరియల్ వేకెన్సీస్. ప్లస్ దీనికి ఇంటర్మీడియట్ మాత్రమే క్వాలిఫికేషన్ అనమాట. సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే 10+2 పాస్ అయితే సరిపోతుంది అనమాట, ఎనీ బ్రాంచ్. ఇంకా కూడా మనకి టైపింగ్ అయితే కావాలి. ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అనమాట. ఇంకా హిందీ అయితే కనుక 30 words per minute. కంప్యూటర్ మీద కనుక టైప్ చేయగలిగితే సర్టిఫికెట్ లేకపోయినా కూడా సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ UR OBC EWS క్యాండిడేట్స్కి 500 రూపీస్ మాత్రం ఫీజు పే చేయాలి. అట్లాగే మిగతా వాళ్ళకి SC/ST PWD ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారనమాట. మొదట వాళ్ళు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది పై బటన్, దీని మీద క్లిక్ చేసి మొదట ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ఈమెయిల్ ID అయితే మిస్టేక్స్ లేకుండా ఎంటర్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే మనకి 8 to 20 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, డిజిట్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చారు. వాటిలో ఏదో ఒకటి ఆ విధంగా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ అలాంగ్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ అదైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ID పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకున్నాము. ఇక్కడ లాగిన్ అని అప్లికేషన్ ఫామ్ మీద ఫిల్ అయితే చేసుకోవాలి. ప్లస్ లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ పోస్ట్ అనమాట, ఒకటే పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మిడిల్ నేమ్ లేకపోతే మీరు వదిలేసుకోవచ్చు. లాస్ట్ టైం సర్నేమ్గా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, స్పౌజ్ అయితే స్పౌజ్ అనమాట. వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అప్ టు 35 క్యారెక్టర్స్ వరకు క్యాలెండర్ ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా నేషనాలిటీ అనమాట. నేషనాలిటీ అనేది ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్. కేటగిరీ అనమాట SC/ST OBC EWS ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. PWD క్యాండిడేట్స్ అయితే పెట్టాలి, లేకపోతే అనమాట. కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి వచ్చేయాలి. ఇంకా కూడా ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి కిందకైతే వచ్చేసి మీకు 10 digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా కూడాను సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే వదిలిపెట్టి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ టు నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు సేవ్ అయితే చేసుకోవాలి. ఈ అప్లికేషన్కి సంబంధించి మీకు ఎడిట్ ఆప్షన్ అంటే కరెక్షన్ విండో అని ఏమి ఉండదు అనమాట. మీరు జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అన్నీ కూడా మిస్టేక్స్ లేకుండా. ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్ 10th క్లాస్ అయితే 10th క్లాస్, నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట, CBSEనా ఏంటి అనేది, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే డివిజన్ అనమాట, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ మనకి పర్సంటేజ్ లేకపోతే గ్రేడ్, ఇఫ్ పర్సంటేజ్. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మెమోస్ ప్రకారం కానీ పర్సంటేజ్ ఉంటే డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ గ్రేడ్ ఉంటే గ్రేడ్ ఎంటర్ చేయొచ్చు. 9 10 ఏంటి అనేది. ఇక్కడ డెసిమల్స్ మనం అలౌ చేయటం లేదు, ఒక డిజిట్ అలౌ చేస్తున్నది. మీ దాంట్లో ఏవి మెన్షన్ చేయకపోతే NA పెట్టేస్తే సరిపోతుంది, నాట్ అప్లికబుల్ అని. కాకపోతే పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా వేసేయచ్చు.
సబ్జెక్ట్ అనమాట. జనరల్ అయితే జనరల్, లేకపోతే సబ్జెక్ట్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి బోర్డు అనమాట చేసుకోవాలి. ఎప్పుడు పాస్ అయ్యారో ఇంకా కూడా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ మెన్షన్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇక సబ్జెక్ట్స్ అనమాట, మెయిన్ సబ్జెక్ట్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అనమాట కిందకైతే రావాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఉంటే డిగ్రీ అనమాట, యూనివర్సిటీ నేము, డిగ్రీ బీకామ్ బిఏనా ఏంటి అనేది ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంకా కూడా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా కిందకు వచ్చేస్తే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఎంబీఏ లాంటి ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే సేవ్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఆర్గనైజేషన్ నేమ్, ఏ పోస్ట్ చేశారు, పే స్కేల్ ఎంత, నేచర్ ఆఫ్ పోస్ట్, పర్మనెంట్ టెంపరీ, టైప్ ఆఫ్ పోస్ట్ అనమాట, ప్రైవేటా గవర్నమెంట్ ఏంటో, ఎప్పటి నుంచి ఎంతవరకు ఎక్స్పీరియన్స్, టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే కనుక ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏదైనా పర్వాలేదు, లేకపోతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను సేవ్ చేసి నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసాను. ఇలాగైతే వచ్చింది అనమాట. ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. 100 KB వరకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనమాట 100 KB వరకు జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ చేసుకుని సేవ్ చేసి నెక్స్ట్ బటన్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ షీట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని ఒకటే PDF 1 MB వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ది ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. 200 KB వరకు PDF ఫార్మేట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఓబీసీ, SC, ST, EWS క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే PDF ఫార్మేట్లో సర్టిఫికేట్ లేటెస్ట్ది 200 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. PWD క్యాండిడేట్స్ ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, NOC అంటారు అదనమాట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఎనీ అదర్ సబ్జెక్ట్ ఎనీ అదర్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే, లేదంటే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ డిక్లరేషన్స్ సెక్షన్ అనమాట. మీ మీద కోర్టు కేసు లాస్ ఏదైనా ఉన్నాయని జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి నో పెట్టుకోవచ్చు. క్రిమినల్ కేసెస్ అనమాట, ఇది కూడా నో పెట్టుకోవచ్చు. ఉంటే కనుక మెన్షన్ చేయాలి ఇక్కడ వాటి యొక్క స్టేటస్ అనమాట. ఇంకా మెడికల్లీ అన్ఫిట్ ఎప్పుడైనా అయ్యారని అది అడుగుతున్నారనమాట. వర్ యూ ఎట్ ఎనీ టైమ్ డిక్లేర్ మెడికల్ అన్ఫిట్ అని మీరు కనుక ఎప్పుడైనా గతంలో మెడికల్ అన్ఫిట్ అయితే ఎస్ పెట్టుకోవాలి. జనరల్గా ఎవరికి ఉండవు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కేసెస్ కానీ మెడికల్ అన్ఫిట్ కానీ ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. ఇంకా కూడా ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనమాట. ఫీజుకి సంబంధించి ట్రాన్సాక్షన్ ID, డేట్, ట్రాన్సాక్షన్ అమౌంట్ అయితే వేసుకోవాలి. అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే కనుక వాళ్ళు మాత్రమే ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. నో అదర్స్కి అయితే అవసరం లేదని. మీకు జాబ్ వస్తే ఎన్ని రోజుల్లో మీరు జాయిన్ అవ్వగలరా, లాంగ్వేజెస్ అనమాట. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చి అయితే అవి అయితే ఇక్కడ రాసుకోవచ్చు. డూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ పెట్టుకోవచ్చు. ఇంకా నేమ్, డిజిగ్నేషన్, అడ్రస్ ఆఫ్ ఫోన్ నెంబరు 2 రెఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా అనమాట ఏదో ఒకటి వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇంకా పీరియడ్ ఆఫ్ వర్క్ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు ఈ విధంగా మెన్షన్ అయితే చేసుకో. అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అనమాట వాళ్ళది. ఇక 2 అనమాట, వాళ్ళ పేరు రాసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఎవరైతే ఉన్నారో కాలేజ్ అయితే కాలేజ్ ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్స్ వాళ్ళ పేర్స్, వాళ్ళ అడ్రస్ అలా ఇవైతే రాసుకోవచ్చు అనమాట. ఇంకా టైపింగ్ ఇంగ్లీషు, హిందీ అని అడుగుతున్నారనమాట. మినిమం 35 words ఇంగ్లీషు లేదంటే 30 words హిందీ అయితే కంపల్సరీగా కావాలి. ఇంకా షార్ట్ హ్యాండ్ కూడా మీకు వచ్చి ఉంటే కనుక ఎంటర్ అయితే చేసుకోవాలి, లేకపోతే లేదనమాట. ఇక్కడ ప్లేస్ వేసుకోవాలి, ప్లేస్ వేసుకొని సేవ్ అయితే చేసుకోవాలి. ఫీజు లేని వాళ్ళకి డైరెక్ట్గా ప్రింట్ అనే అప్లికేషన్ ఉంది, తీసుకోవచ్చు అనమాట. ఫీజు ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ లింక్, క్లిక్ హియర్ ఫర్ పేమెంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ID అని మొబైల్ నెంబర్ ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఇచ్చామో అవి మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ప్లీజ్ సెలెక్ట్ పర్పస్ అనమాట. ఇక్కడ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఫీజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫీజ్ 500 ఆటోమేటిక్గా వచ్చింది. నాన్ టీచింగ్ కేటగిరీ అనమాట. మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ జనరల్, ఓబీసీ, AWS వాళ్ళకి మాత్రమే ఫీజు ఉంది, అది కూడా మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఫ్రెండ్స్ ఇక్కడ SC, ST, PWD ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. మేల్ క్యాండిడేట్స్ UR, OBC, EWSకి 500 రూపీస్ అయితే ఇచ్చారు, అదైతే పే చేసుకోవాలి. మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పే నౌ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ
డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. వెరిఫై చేసేసి ఫీజు పే చేస్తే మీకు ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఆ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.